మొత్తం అణిచివేసే ప్రయత్నం చేస్తుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఆర్టికల్ 19/1A కూడా రీజనబుల్ అండ్ రిస్ట్రిక్షన్ అనేటువంటి పదాలు కూడా దాంతో అట్రాక్ట్ అయ్యాయి అధ్యక్ష. ఈరోజు మేము కొత్తగా దీనికి సంబంధించినటువంటి ఏదో నియంత్రించాలి, ఇంకొక గౌరవ సభ్యుడు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాలకు సంబంధించి తీవ్రత్ర అనే మాట మాట్లాడుతున్నారు. అధికారం అనేటువంటి ఎవరికి శాశ్వతం కాదనే అంశం అందరికీ తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో కొంత విలువలతో కూడినటువంటి అంశం రావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతే తప్ప దీనికి సంబంధించి ఇంకొకటి కాదు అధ్యక్ష. ఇప్పటికే మీకు తెలుసు, సెక్షన్ 4 ప్రకారంగా మెజిస్ట్రేట్ అంటే మండల రెవెన్యూ అధికారి కావచ్చు, రెవెన్యూ డివిజన్ అధికారి కావచ్చు, లేకపోతే న్యాయస్థానాలకు సంబంధించిన అధికారులంతా న్యాయ పరిరక్షణకు సంబంధించిన అధికారులు. మనకు తెలియదు కాదు, బైండ్ ఓవర్ సిస్టమ్ కూడా ఉంది. దాన్ని వినియోగించే తీరులో పారదర్శకంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఉంది తప్ప ఇంకొకటి లేదు. ఆధారం లేనిది కూడా ఏదో దాని మీద శిక్ష చేయొచ్చు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మొదటిసారి చేసినటువంటి వాళ్ళకు పెద్ద కఠినమైన శిక్ష కాదు ఇది. మొదటి వారు చేసినటువంటి వాళ్ళకు పరివర్తన రావడానికి సంబంధించిన విధంగా చర్యలు తీసుకునేటువంటి కంటిన్యూగా, ఇంతకుముందే ఒక గౌరవ సభ్యుడు చెప్పినట్టుగా కంటిన్యూస్లీ అబిషనల్లీ అటువంటి విధానమే కొనసాగించుతున్నటువంటి ఒక విధానం ఉంది. అదేవిధంగా ఆర్టికల్ 19లో కూడా ప్రతి పౌరుడు తన అమూల్యంగా భావించే సమానత్వము భంగం కలిగినప్పుడే, గౌరవంకు భంగం కలిగినప్పుడు మాత్రమే మతము, కులము, జాతి, భాష, లింగభేదము, శత్రుత్వాన్ని, అసమ్మతిని లేపినప్పుడు మాత్రమే ఈ యొక్క హక్కును వినియోగించుకొని చట్టం లోపల ఉండేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని అనేటువంటి మాట కొరకు ఆలోచన చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి అదే ఆర్టికల్ 19లో భాగంగానే కొత్తగా వచ్చినటువంటి మరి భారతీయ న్యాయ సంహిత 2023 కానీ, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023లో కూడా మరి సెక్షన్ 196 BNS, సెక్షన్ 299 BNS, సెక్షన్ 353 BNS ద్వారా కూడా మరి ఈరోజు లా కమిషన్ కూడా దీనికి సంబంధించిన ఒక 50 పేజీల నివేదికలో ఇవన్నీ కూడా మానవ హక్కులకు సంబంధించి, చట్టాలకు సంబంధించి అన్నీ కూడా పేర్కోవడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇందులో మానవ హక్కులను హరించడం, మా గౌరవ ప్రతిపక్ష సభ్యుడైతే మానవ హక్కులను హరించే విధంగా గొంతు నులమడం అనేటువంటి మాట చేస్తుంది. ఒక పెద్ద ప్రమాదకరం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. కక్ష సాధింపు అసలు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. పొరపాటుగా అర్థమైనటువంటి గౌరవ సభ్యులకు ఇది ఎవరికి కూడా ప్రత్యేకించి తీసుకునేటువంటి కాదు, అందరికీ వర్తిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అధికారం అనేటువంటిది ఎవరికి ఒకరికి వ్యక్తిగతంగా ఉండేటువంటిది కాదు. ఇలా ప్రత్యర్థులు ఎవరు కూడా శాశ్వత ప్రత్యర్థులు కానే కాదు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి మేరకే ఈరోజు రాజ్యాంగంలో ఇంతకుముందు గౌరవ మహిళా సభ్యులు కూడా మనం మాట్లాడినారు, చూసినారు. గౌరవ సభ్యుల యొక్క మహిళలకు సంబంధించినటువంటి ఏ విధంగా జరిగేటువంటి ప్రచారంలో సమాజంలో ఏ విధంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈరోజు మరి కొంతమంది దేవుని రామున్నో జేసస్ను తిట్టినప్పుడు ఎట్లుంటుంది అనేటువంటి మాట చెప్తారు. ఈ విధమైనటువంటి మనం మాట్లాడుతున్నటువంటి అంశం కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక సభ్యుడు మాట్లాడుతూ కర్ణాటకలో జరుగుతోంది కాబట్టి ఎస్ మంచి ఎక్కడన్నా ఉంటే తప్పకుండా దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మనం తీసుకొచ్చేటువంటి ఈ చట్టం ద్వారా ఈ యొక్క తెలంగాణ హేట్ స్పీచ్ అనేటువంటి, హేట్ క్రైమ్స్ అనేటువంటి ప్రివెన్షన్ బిల్లు 2026 అనేది తెలంగాణలో పౌర హక్కులకు భంగం కలగకుండా ప్రజా స్వేచ్ఛకు సంబంధించి మేము ప్రజాపాలన ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఎవరికి వ్యతిరేకంగా, ఎవరికి ఏదో ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా వారికి అన్యాయం చేయాలనే ఆలోచనతో వారికి సంబంధించినటువంటి మరి కక్ష సాధింపు చేయాలనే ఆలోచనతో లేదనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి గౌరవ సభ్యులు నాగేంద్ర గారు ఒక మాట చెప్పినారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ విధంగా దాన్ని మనం అడాప్షన్ తీసుకోగలుగుతాం ప్రభుత్వం అనే మాట చెప్పినారు. తప్పకుండా ఆ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అదే ఇంకొక గౌరవ సభ్యుడు స్టేషన్ బెయిల్ గురించి చెప్పినారు. ఈరోజు స్టేషన్ బెయిల్కి సంబంధించి అంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి చట్టం ఇది. మనం ముందుగా 41 సెక్షన్ కింద నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు 7 సంవత్సరాల కంటే ఆ నిర్దేశించిన రాజ్యాంగ మరి ఈ మధ్య పేర్కొన్న న్యాయపరమైనటువంటి మార్పుల్లో 7 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి దాని లోపల స్టేషన్ బెయిల్ ఇవ్వాలనేటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం కాబట్టి మరి ఆ అంశాన్ని దయచేసి ఆలోచన చేయాలి. ఎవరు కూడా మనకు కొంత దీంతో నిజంగా కొంత ఇబ్బంది అవుతుండొచ్చు, చాలా మంది రెచ్చిపోతుండొచ్చు.
దానికి సంబంధించినటువంటి 420 కేసు రిజిస్టర్ అయితే కూడా అది అండర్ 7 years శిక్షనే కాబట్టి మనం ఏం పెద్ద నేరం దాన్ని చేయలేకపోతుండొచ్చు. కానీ ఇది సుప్రీంకోర్టు మేరకు కేంద్రంలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా దేశవ్యాప్తంగా అమలు జరుగుతుంది, ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు అనేటువంటి మాట. దీనివల్ల న్యాయవాదులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, న్యాయవాదులు కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. ఇది కానీ సుప్రీంకోర్టు మేరకు జరిగినటువంటి కార్యక్రమంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరొకసారి నేను దయచేసి గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా, ఇది ఆర్టికల్ 19 ఫ్రీడమ్ స్పీచ్ కు సంబంధించి భంగం కలిగేటువంటి అంశం. దయచేసి వాళ్ళ ఆలోచన విధానం లోపల పొరపాటు